హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పిఎల్సి డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, దీంట్లో టేక్ అవే వచ్చేసరికి డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ యొక్క యూజ్ ఏంటిది, అవి ఎలా పనిచేస్తాయి, అదేవిధంగా ఎన్ని ఛానల్స్ ఉంటాయి, ఎలా కాన్ఫిగర్ చేస్తారో మనం తెలుసుకుందాం. ఓకే, డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ యొక్క యూజ్ ఏంటిది? సో మీరు ఇండస్ట్రీలో ఏదైనా మోటార్ని కానీ వాల్ కానీ ఏదైనా ఎక్విప్మెంట్ని కానీ స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలన్నా, లేదా వాల్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలన్నా, ఏదైనా లేదా ఎక్విప్మెంట్ని ఆన్ అండ్ ఆఫ్ చేయాలన్నా కూడా డిజిటల్ అవుట్పుట్ అనేవి చాలా అవసరము. సో డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ ఇది ఎలా అంటే 1 and 0 ఉంటుంది. అదే మీరు పిఎల్సి ప్రోగ్రామ్ రాస్తారు కదా, దానిని బేస్ చేసుకొని ఈ యొక్క 1 and 0 అనేవి అవుట్పుట్ కాయిల్స్ అనేవి ఆన్ అవుతాయి. సో దాని తగ్గట్టుగా రిలేస్కి వెళ్ళేసేసి రిలేస్ ద్వారా ఎక్విప్మెంట్స్ ఆన్ అవుతాయి. సో డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ అనేవి సింకింగ్ లేదా సోర్సింగ్ టైప్లో కూడా ఉంటాయి. సో డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ అనేవి అది ఆపోజిట్ ఆఫ్ డిజిటల్ ఇన్పుట్ మోడల్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ ఎలా అయితే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ పని చేస్తాయి. ఓకే, ప్రిన్సిపల్ కానీ మనం చూసినట్టయితే దీంట్లో ఒక డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్లో ఒక ఆప్టో కప్లర్ సర్క్యూట్ ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే లైట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ ట్రాన్స్మిట్ చేసిన లైట్ని ఈ యొక్క ట్రాక్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిసీవ్ చేసుకొని దాన్ని అది యొక్క ఏసీ కరెంట్ని మీకు ఇట్స్ లైక్ ఏ రిలే లాగా అన్నట్టు అది పంపిస్తుంది. దానివల్ల మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే పిఎల్సీలో జీరో ఇస్తారో అప్పుడు 0 volts అన్నట్టు. 1 కానీ ఆన్ అయితే అది 5 volts అన్నట్టు అది. సో లేదా 5 volts కానీ డిపెండ్స్ అపాన్ ద సర్క్యూట్ పట్టేసేసి 5 volts కానీ 120 volts కానీ 24 volts డీసీ కానీ ఉంటుంది. సో ట్రాక్ అనేది రిలే లాగా పనిచేస్తుంది. ఆ రిలే ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మీకు మోటార్ అనేది ఆన్ అవుతుంది. సో మీరు డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ ఛానల్స్ కానీ చూసినట్టయితే మార్కెట్లో 8 ఛానల్స్, 16 ఛానల్స్, 32 and 64 ఛానల్స్ ఉంటాయి. సో స్టేట్స్ వచ్చేసరికి 0 and 1s లైక్ బైనరీ స్టేట్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే ఇది ఒక చిన్న సింపుల్ సర్క్యూట్, ఇది పవర్ సప్లై సర్క్యూట్. ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అవుతుందో లైట్ ఆన్ అవుతుంది. సో ఇట్లా మనం ఇంట్లో కూడా చూడవచ్చు, ఇది స్విచ్ మీరు క్లోజ్ చేసినప్పుడు లైట్ ఆన్ అవుతుంది. దానిని ఎగ్జాక్ట్గా మీరు పిఎల్సి ప్రోగ్రామింగ్ ఎలా రాస్తారు అంటే స్విచ్ని నార్మల్లీ ఓపెన్గా రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఆల్ ద టైమ్ స్విచ్ అనేది మీకు లైట్ అవసరమైనప్పుడే మీరు ఆన్ చేసుకుంటారు, లేదంటే ఆఫ్ చేస్తారు. అలానే ఇక్కడ చూసినట్లయితే నార్మల్లీ ఓపెన్గా ఉంది ఇక్కడ స్విచ్. ఇక్కడ అదేవిధంగా లైట్ని కాయిల్ లాగా రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ 2 lines ఉన్నాయి కదా, వాటిని ఏమంటారంటే ఎప్పుడు కరెంట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్టయితే మీరు కరెంట్ ఫ్లో అవుతుందా లైట్కి కావట్లా, ఎందుకంటే ఇది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ ఉండటం వలన కరెంట్ అనేది ఫ్లో కావట్లేదు. మీరు ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ చేస్తారో అంటే ఇక్కడ నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ని మీరు క్లోజ్ చేస్తారో అప్పుడు ఈ పవర్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. సో మోటార్ లైట్ అనేది లేదా మోటార్ అనేది ఆన్ అవుతుంది. సో అది పిఎల్సి ప్రోగ్రామింగ్ అన్నట్టు. లైక్ మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ స్విచ్ ఎలా అయితే పనిచేస్తారో అదే సర్క్యూట్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు పిఎల్సి ప్రోగ్రాంలో రాయొచ్చు కింద ఇక్కడ చూపించినట్టుగా. ఓకే, సో అదేవిధంగా పిఎల్సి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీస్లో మీరు ఒక స్కాడా అండ్ హెచ్ఎంఐని డెవలప్ చేశారు మోటార్ని స్టార్ట్ చేయడానికి. స్కాడా లేదా హెచ్ఎంఐ అంటే హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్, స్కాడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సిస్టమ్. ఓకే, సో స్కాడాలో మీరు కూర్చొని లైక్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అక్కడ మోటార్ని స్టార్ట్ చేయాలని బటన్ ప్రెస్ చేశారు. సో అక్కడి నుంచి ఏమవుతుంది, ఆ స్కాడా కంప్యూటర్ అనేది కంట్రోల్ ప్యానల్లో ఉన్న పిఎల్సి తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో కనెక్ట్ అయ్యి మీరు ఎప్పుడైతే స్టార్ట్ కొడతారో మోటార్ని కొట్టినప్పుడు అది పిఎల్సీలో డిజిటల్ అవుట్పుట్ కార్డ్కి ట్రిగర్ అవుతుంది. ఓకే, నేను 0లో ఉన్నాను, 1 అంటే హై అవుతుంది, యూ జస్ట్ గో దేర్ అండ్ స్టార్ట్ ద మోటార్ అని. సో ఎప్పుడైతే మోటార్కి కమాండ్ వెళ్తుందో ఆటోమేటిక్గా డిజిటల్ అవుట్పుట్ కార్డ్ అనేది మీరు వెళ్ళేసేసి పంప్ని లేదా మోటార్ని లేదా వాల్ కానీ ఓపెన్కి కమాండ్ మీరు స్టార్ట్ అవుతుంది. సో అది ఆపరేషన్ అన్నట్టు. సో ఇది చూసినట్టయితే మీరు ఇక్కడ ఈ పిక్చర్లో ఈ స్కాడా హెచ్ఎంఐ అనేది మీరు డెవలప్ చేయొచ్చు. మనం కావాలంటే అవి ఆల్సో లైక్ మనం లేటర్ అని చేసి చూద్దాము డెవలప్మెంట్. సో ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో నుంచి మీరు హెచ్ఎంఐ నుంచి కంట్రోల్ ప్యానల్కి వస్తుంది, కంట్రోల్ ప్యానల్ నుంచి ఫీల్డ్ వైరింగ్కి వెళ్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మొత్తం ఫీల్డ్ వైరింగ్, అంటే పంప్స్ కానీ వాల్స్ కానీ ఇవన్నీ ఫీల్డ్లో ఉంటాయి. సో కంట్రోల్ ప్యానల్ అనేది ఎలక్ట్రికల్ రూమ్లో ఇన్స్టాలేషన్ చేస్తారు. సో అది డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయొచ్చు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఇలాంటి వీడియోస్ అన్నిటినీ మీకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అదేవిధంగా మీకు ఏదైనా వీడియోస్ పర్టికులర్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను.
ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.